హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-90 ఏళ్ల వయసులోపు వారందరికీ సుప్రీం కోర్ట్ అదిరిపోయే శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశంలో నివసిస్తున్న 60 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల మధ్య వయసు గల సీనియర్ సిటిజన్లందరికీ మన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మరియు మరుపురాని శుభవార్తనందించింది. ఈ కీలకమైన ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులను, ఆశలను నింపుతోందని మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. సాధారణంగా వృద్ధాప్యం అంటేనే ఒక ఇబ్బందులతో కూడుకున్నదని భావించే వారికి ఈ తీర్పు ఒక కొండంత అండగా అయితే నిలుస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం దేశంలోని 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల వయసు మధ్య వయసున్న వృద్ధులకు, అలాగే తమ జీవిత కాలమంతా దేశం కోసం లేదా వివిధ సంస్థల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి ఒక అసాధారణమైన మరియు అత్యంత ప్రయోజకరమైన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వృద్ధుల వాస్తవ జీవితాల్లోనూ పెను మార్పులు తీసుకురావటమే దీని ప్రధాన లక్ష్యం. మరి ఈ చారిత్రాత్మక తీర్పు వెనుక ఉన్నటువంటి అసలైన మరియు ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను మరియు న్యాయపరంగా ఎదురవుతున్నటువంటి క్లిష్టమైన సవాళ్లను శాశ్వతంగా పరిష్కరించడం. రేపటి నుండి ఈ తీర్పు అధికారికంగా క్షేత్రస్థాయిలో అమల్లోకి రాబోతూ ఉండటంతో, దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్ల మనసుల్లో ఇప్పటివరకు గూడు కట్టుకున్న ఆందోళనలు, భయాలు మరియు ఒంటరితనం పూర్తిగా తొలగిపోయి వారి జీవితాల్లో ఒక సరికొత్త ఆశ చిగురించింది. వృద్ధులు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైన అన్ని మార్గాలను ఈ తీర్పు సుగమం చేస్తుంది. సాధారణంగా మన సమాజంలో వయసు పైబడిన వారు తరచుగా నిర్లక్ష్యానికి గురవుతుంటారని, వారిని కేవలం ఇంటి 4 గోడలకే పరిమితం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చాలా తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. వృద్ధులు అంటే పనికిరాని వారు కాదని, వారి ప్రాథమిక హక్కులను కాపాడటమే కాకుండా వారికి సమాజంలో తగినంత గౌరవం మరియు మర్యాద దక్కేలాగా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై మరియు ప్రభుత్వంపై ఉందని కోర్టు చాలా స్పష్టంగా గుర్తు చేసింది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు సమాజానికి ఏమాత్రం భారం కాదని, నిజానికి వారు అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండి రాబోయే తరాలకు ఒక దిక్సూచిలా మరియు జీవిత అనుభవాలకు నిధుల వంటి వారని కోర్టు చాలా గొప్పగా అభిప్రాయపడింది. వారిని గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడమే అని కోర్టు ఉద్ఘాటించింది. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు తమ జీవిత కాలమంతా వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తూ సంపాదించినటువంటి అపారమైన కార్యాలయ మరియు వృత్తిపరమైన అనుభవాన్ని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వారు తమ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ప్రద్ ఆహ్, ప్రదర్శించినటువంటి వృత్తి నైపుణ్యాన్ని మరియు వారిలో ఉన్న అంకితభావం కలిగినటువంటి కార్యదక్షతను వృధా పోనివ్వకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశ అభివృద్ధిలో సీనియర్ సిటిజన్ల అనుభవాన్ని ఒక కీలకమైన వరుసగా మార్చుకోవాలని, తద్వారా నేటి యువతకు సరైన మార్గదర్శనం లభిస్తుందని కోర్టు సూచించింది. యువతరానికి సరైన దిశను చూపడానికి మరియు వారికి మార్గనిర్దేశం చేసేందుకు వృద్ధుల సేవలను వివిధ ప్రభుత్వ పథకాల్లో లేదా సలహా మండలిలో గౌరవప్రదంగా వినియోగించుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు ఖచ్చితంగా దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా పెన్షనర్ల విషయానికొస్తే, వృద్ధాప్యంలో సహజంగానే శారీరక శక్తి తగ్గడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావటం చాలా సాధారణం. అందుకే ప్రభుత్వం వారి ఆరోగ్యం పట్ల అత్యంత ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ఆసుపత్రులలో వారిని క్యూ లైన్‌లలో లేకుండా ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునికమైనటువంటి ఉచిత వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం వైద్యమే కాకుండా ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని
పెన్షన్ పెంపుదలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని కోర్టు అభిప్రాయపడింది. మరి దీనివల్ల పెన్షనర్లు తమ చివరి దశలో ఎవరిపైనా ఏ చిన్న అవసరానికి కూడా ఆధారపడకుండా పూర్తి ఆత్మగౌరవంతో మరియు స్వయం సమృద్ధితో జీవించగలుగుతారనైతే కోర్టు భావిస్తోంది. మరి ఈ తీర్పులో అత్యంత కీలకమైన మరియు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం ఏమిటంటే ఉచిత న్యాయ సహాయం, ఫ్రీ లీగల్ ఎయిడ్. నేటి సమాజంలో చాలామంది వృద్ధులు ఆస్తి తగాదాల వల్ల లేదా కన్నబిడ్డల వేధింపుల వల్ల, కుటుంబ సమస్యల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తుంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి సొంతంగా ఒక మంచి న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, లేదా కోర్టులకు తిరిగే శారీరక ఓపిక ఉండకపోవచ్చు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న 60-90 ఏళ్ల వృద్ధులకు ప్రభుత్వం తరపున ఉచితంగా ఒక సమర్థవంతమైన న్యాయవాదిని ఏర్పాటు చేయాలని, వారి తరపున కోర్టులో గట్టిగా వాదించేలాగా అన్ని ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఖచ్చితమైన ఆదేశాలిచ్చింది. న్యాయం అనేది కేవలం డబ్బు ఉన్న ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి పేదవాడికి మరియు వృద్ధుడికి రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని అయితే స్పష్టం చేసింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు తూచా తప్పకుండా పాటించాలని అత్యంత కఠినమైన ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టుల పరిధిలో పనిచేసే జిల్లా కోర్టులు మరియు మెజిస్ట్రేట్ కోర్టులు కూడా ఈ నిర్ణయాన్ని అక్షరాలా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా ఏదైనా కేసులో ఒక వృద్ధుడు నిందితుడుగా ఉన్నా, లేదంటే బాధితుడిగా ఉన్నా సరే, అతనికి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని కోర్టుకు తెలిసినప్పుడు, కోర్టులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉంది అని వివరించాలి. మరి ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని, వృద్ధులకు సత్వర న్యాయం అందేలాగా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. విజయ్ వినోద్ చంద్రన్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ చారిత్రాత్మక ఉత్తర్వులను జారీ చేస్తూ న్యాయం అందరికీ సమానంగా అందాలి అనేటటువంటి ఉన్నతమైన అంశాన్ని ఈ మేరకు చాటి చెప్పింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయ పోరాటం చేయలేక తమ సొంత హక్కులను కూడా కోల్పోయి మౌనంగా బాధపడుతున్న వేలాది మంది వృద్ధులకు ఈ నిర్ణయం ఒక గొప్ప సంజీవనిలా పనిచేస్తుంది. 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని, దీనివల్ల వేలాది మంది బాధితులకు కూడా చాలా తక్కువ సమయంలోనే న్యాయం లభిస్తుందని న్యాయ నిపుణులు గట్టిగా పేర్కొంటున్నారు. రేపటి నుండి ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ నిర్ణయం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ అత్యంత విలువైనటువంటి మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని ప్రతి ఒక్క వృద్ధుడికి చేరేలాగా చూడటం మనందరి కనీస బాధ్యత. వారి కోసం ఈ విషయాలు తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని లేదా ఈ సమాచారాన్ని మీ తోటి పెన్షన్ స్నేహితులతో, బంధువులతో తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ ఒక వృద్ధుడి జీవితంలో వెలుగు నింపవచ్చు మరియు వారికి న్యాయం జరిగేలాగా అయితే చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.